హాయ్ వ్యూయర్స్, నేను ఈ రోజు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. అసలు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది యూజువల్లీ ఇప్పుడు ఉండే కపుల్స్ లో ఒక 10 మందిలో 8 నుంచి 9 మందికి అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది డిపెండ్స్ ఆన్ ఫస్ట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి? పర్టికులర్లీ ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటే ఫీమేల్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా బ్లీడింగ్ లో ఎలా ఉంది, నొప్పితో పీరియడ్స్ వస్తున్నాయా, వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది, సైకిల్సే కాకుండా వాళ్ళకి ఏమైనా రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుందా, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ బేస్డ్ మీద కూడా మేల్ అండ్ ఫీమేల్స్ కామన్ గా చూసేది ఏంటి? లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది మేజర్లీ ప్రతి కపుల్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ అని అంటే వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు పడుకునే టైం వరకు వస్తుంది. సో వాళ్ళు తినే ఆహారం అనేది ఎక్కువ జంక్ ఉంటుందా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది, ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారా, లేదా బయట అన్హెల్తీ డైట్ అంటే జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారా, మైదా ప్రోడక్ట్స్ తో కూడిన వస్తువులు కానివ్వండి ఎక్కువగా తీసుకుంటున్నారా, దీని బేస్డ్ మీద ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసినప్పుడు దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం సెడెంటరీ యాక్టివిటీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండడము, కదలికలు లేకుండా కూర్చుని ఉండడము, ఎక్కువగా వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా, వర్క్ ఇష్యూ వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా కదలికలు అనేది లేకపోవచ్చు. కానీ వాళ్ళ వర్క్ ఉంటుందో ఆ వర్క్ స్టైల్ ని బట్టి మధ్యలో లేచి వాటర్ కంటూ లేచి కొంచెం వాక్ చేయడం, ఒక 10-15 మినిట్స్ అలా వాక్ చేస్తూ ఇన్ బిట్వీన్ మీరు కొంచెం బ్రేక్ తీసుకుని వాకింగ్ చేసినట్లయితే దాన్ని సెడెంటరీ స్టైల్ ఉండకుండా కొంచెం యాక్టివిటీస్ పెంచుకున్నట్టయితే కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. యాక్చువల్లీ త్రూ అవుట్ 24 hours లో 30 to 40 minutes కనీసం మన యాక్టివిటీస్ కి పెట్టాలి. సో ఆ విధంగా యాక్టివిటీస్ తీసుకున్నట్టయితే చాలా వరకు దీని వల్ల వచ్చే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఓవర్కమ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం నిద్ర హ్యాబిట్స్ అంటే లేట్ నైట్స్. ఈ మధ్య కొంతమందికి వర్క్ టైమింగ్స్ అలా ఉంటున్నాయి, లేట్ నైట్స్ లేట్ మార్నింగ్స్ అని. లేట్ నైట్స్ మీకు వర్క్ ఉన్నట్టయితే లేట్ నైట్స్ తో తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ వర్క్ అనేది షట్ డౌన్ అవుతుంది. ఇమీడియట్ గా మొబైల్ పట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చేటేంటి ఓటీటీస్ తో ఇది చూడాలి అది చూడాలి, ఈ డీవియేషన్స్ అన్ని పక్కన పెట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ గో టు ద బెడ్, మీరు స్లీప్ కి వెళ్ళిపోయినట్టయితే చాలా వరకు మనలో ఉండే ఏదైతే మెలటోనిన్ అనే హార్మోన్ ఓవరీస్ కి ఫంక్షనింగ్ కి డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మనం వెళ్ళి ఎండలో నిల్చోవాల్సిన అవసరం లేదండి. మెలటోనిన్ అనే హార్మోన్ మన నిద్ర అనేది కరెక్ట్ టైంలో, అంటే ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ 10:30 to 6:30 ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేసినట్టయితే కరెక్ట్ గా మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఓవరీస్. దాని ద్వారా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఫర్దర్ ఫర్టిలిటీకి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెలటోనిన్ అనేది మనకి ఇప్పుడు లేట్ నైట్స్ ఏదైతే వర్క్ ఉంటుందో, లేట్ నైట్స్ వర్క్ ఉన్నప్పుడు ఏంటి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నిద్రకు వెళ్ళమన్నాను. సో 6:30కి లేవడం ఎలా కుదురుతుంది మేడం? 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్ కదా అంటే 8 hours స్లీప్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, బట్ అది ప్యాటర్న్ అనేది ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకోండి. 6:30కి లేయండి, 6:30కి లేసి బ్రేక్ తీసుకొని కొంచెం హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ అండ్ హ్యావ్ లిటిల్ వాక్ అండ్ దెన్ గో టు ద బెడ్. సో అలా చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక కొంచెం ప్యాటర్న్ అనేది మెయింటైన్ అవుతుంది. దానితో కొంతవరకు మీరు అరెస్ట్ చేయగలుగుతారు, ప్రాబ్లమ్స్ అనేది అరెస్ట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. దానితో పాటుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, స్ట్రక్చరల్ ఫార్మాట్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రక్చరల్ అంటే మన యూటరస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా లాంగ్ స్టాండింగ్ ఉందా, లేదా ఏవైనా లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నారా, దాని వల్ల ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చాయా? వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తో పాటుగా విత్ సేమ్ టైం సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయా? సో యూటరస్ లో ఏమైనా ఇష్యూస్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా యూటరస్ లో కలెక్షన్ అవ్వడం గానీ, లేదా పొరల్ లాగా ఫామ్ అవ్వడము, బ్లాకేజ్ లాగా ఏర్పడడం యూటరస్ లో గానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ లో గానీ ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మన అండాశయాలు కూడా చూసుకోవాలి. అండాశయాలు హెల్తీ స్టేటస్ లో ఉన్నాయా, లేదా చిన్న చిన్న బుడగల్ లాంటి ఫామ్ అయ్యాయా, లేదా పెద్ద బుడగల్లాగా సిస్ట్ అంటారు దీన్ని, స్మాల్ సిస్ట్ అవనండి, లార్జ్ సిస్ట్ అవనండి, ఈ ఓవేరియన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఈ ట్రబుల్స్ అన్ని ఓవర్కమ్ చేసుకున్నట్టయితే, టెస్ట్ చేసుకున్నట్టయితే మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది యాక్చువల్లీ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోగలుగుతారు. దానికి కావాల్సినది ఏంటి, ఏం చెయ్యాలి అనేది మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వాళ్ళు చెప్పేస్తారు. సో దాన్ని బట్టి కరెక్ట్ గా ఫాలో అయినట్టయితే ఎక్కువ ట్రీట్మెంట్ వెళ్లకుండా తక్కువ టైంలోనే మీరు కన్సీవ్ అవ్వగలుగుతారు, బిడ్డను కూడా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.